వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ ఎగ్ పఫ్. బటర్ లేకున్నా ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా పిండి, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిగడ్డలు వేగాక ఇందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న మైదా పిండితోటి ఇలా పల్సటి చపాతీలాగా చేసుకోవాలి. ఇవి పల్సటి షీట్స్ లాగా రావాలి. దీని మీద కొంచెం ఆయిల్ ఇంకా మైదా పిండి అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకోసారి కొంచెం ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇలా ప్రెస్ చేశాక ఇందులో మనం రెడీ చేసుకున్న కర్రీ వేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న హాఫ్ ఎగ్ని పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అది విడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. వేడివేడిగా ఫ్రైడ్ ఎగ్ పఫ్స్ రెడీ. ఇంట్లోనే ఈజీగా బటర్ లేకుండా ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసాం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి ఇచ్చినా చాలా బాగా తింటారు. చూశారు కదా ఎంత ఇష్టంగా తింటున్నారో పిల్లలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రైడ్ ఎగ్ పఫ్.